న్యూటీవీ తెలుగు మనలో జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదులు వేస్తూ మనకు గమ్యం చూపేది నాన్న గొప్పతనం త్యాగాలను స్మరించుకోవడానికి పుట్టిందే ఫాదర్స్ డే. మరి ఈ ఫాదర్స్ డే కొంతమంది వాళ్ళ నాన్న గురించి చెప్పిన మాటలు ఏంటో చూద్దాం. వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. మనం గెలవగానే మన భుజం తట్టి నలుగురికి చెప్పుకొని ఆనందపడేవాడు. మనం ఓడిపోయినా నిరాశతో ఉన్నా నువ్వు చేయగలవరా అంటూ భుజం తట్టి మన వెనకాలే ఉండేవాడు నాన్న. ఈ ఫాదర్స్ డే రోజు మన లైఫ్లో మన నాన్నని గుర్తు చేసుకుందాం. అలాగే మన లైఫ్లో జరిగే కొన్ని మూమెంట్స్ మన నాన్నతో ముడిపడి ఉంటాయి. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని స్వీట్ మూమెంట్స్. అలాంటి మూమెంట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హాయ్. మీ పేరు? దివ్యశ్రీ. పేరు? దివ్యశ్రీ. ఓకే. మరి మీకు మీ మదర్ ఇష్టమా, మీ ఫాదర్ ఇష్టమా? ఫాదర్ ఇష్టం అండ్ ఆల్సో మదర్ కూడా బాగా ఇష్టం. మరి మీ లైఫ్లో మీకు మీ ఫాదర్కి జరిగిన బెస్ట్ మూమెంట్ని మాతో షేర్ చేసుకుంటారా? అంటే మమ్మీ డాడీ డివోర్స్డ్ అనమాట. చిన్నప్పుడు అలా మూవీకి వెళ్ళే వాళ్ళం సరదాగా. అది నా బెస్ట్ మూమెంట్ ఇన్ లైఫ్. ఓకే, వెరీ గుడ్. సో మీరు మీ ఫాదర్కి ఏమన్నా చెప్పాలి అనుకుంటే ఇప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ బర్త్ అని చెప్తాను. థ్యాంక్ యూ. హాయ్. మీ పేరు? వైష్ణవి. రైట్. ఓకే. మీ ఫాదర్తో మీకున్న బెస్ట్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఓకే, నైట్ ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకుంటాం. దేని గురించి? ఏదన్నా ఫన్నీ సిచ్యువేషన్ కానీ మార్నింగ్ జరిగిన విషయాలు కానీ. మీ ఫాదర్ మీకు సపోర్ట్గా ఉంటారా? అవును. అంటే ఎలాంటి విషయాల్లో సపోర్ట్ చేస్తారు? అన్ని ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఇంకా ఏదన్నా ఫైనాన్షియల్ విషయంలో కానీ, ఫ్రెండ్స్తో సపోర్ట్ కానీ, ఇంకేదన్నా నాకు తెలియదు అన్న విషయం చెప్పటం కానీ. ఓకే, సరే. ఇప్పటిదాకా మీ ఫాదర్కి మీరు ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మీ ఫాదర్కి మీరు ఇచ్చింది? మ్యారేజ్ డే అప్పుడు ఫోటో ఫ్రేమ్ చేయించాను. ఒకవేళ మీరు ఒక బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి మీ ఫాదర్కి ఫాదర్స్ డే రోజు అంటే మీరు ఏం ప్లాన్ చేస్తారు? నేనే పెద్ద సర్ప్రైజ్ ఆయనకి. ఫాదర్స్ డే రోజు స్పెషల్ గిఫ్ట్స్ ఆర్ లైక్ అలా ఏమైనా ప్లాన్ చేస్తాము మేము మా ఫాదర్ కోసం అనుకుంటే ఎలాంటి ప్లాన్ చేస్తారు? ఏం లేదు. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియో మీ ఫాదర్ చూస్తున్నారంటే ఆయనకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లవ్ యూ అనే చెప్తాను. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఎప్పుడు తన సపోర్ట్ నాకు ఉండాలని, ఈ బాండ్ ఎప్పటికీ బ్రేక్ అవ్వకూడదని. థ్యాంక్ యూ. హ్యాపీ ఫాదర్స్ డే ఫర్ ఆల్ ద ఫాదర్స్. మీ ఫాదర్కి మీరు ఏం చెప్తారు స్పెషల్గా ఈ ఫాదర్స్ డే రోజు? మా ఫాదర్ లేరు, బట్ ఉంటే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఉన్నంత ఐ మిస్ హిమ్ ఎ లాట్. నన్ను చాలా బాగా చూసుకున్నారు. నాకు ఏదైనా రాకపోయినా నేర్పించారు. భయపడినప్పుడు నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఐ లవ్ హిమ్ ఎ లాట్. నన్ను వదిలేసి వెళ్ళిపోయారని బాధ ఉంది, బట్ నేను ఎప్పుడు బాధపడకూడదు అనుకుంటారు. నేను బాధ అయితే పడను. ఐ లవ్ హిమ్ ఎ లాట్. హ్యాపీ ఫాదర్స్ డే. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? ఉషారాణి. ఉషారాణి. ఏం చదువుకుంటున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్. మీకు మీ ఫాదర్ ఇష్టమా, మదర్ ఇష్టమా? ఫాదర్. ఎందుకని ఫాదర్? సపోర్టివ్ ఎక్కువ ఉంటుంది. అంటే మదర్ సపోర్ట్ చేయరా? ఉంటారు, బట్ మదర్ అయినా సరే ఫాదర్నే కదా అడగాలి. ఓకే. అయితే మీకు మీ ఫాదర్కి ఒక మంచి క్యూట్ మూమెంట్స్ అనేవి ఉంటాయి, ఎమోషనల్ మూమెంట్స్ అనేవి ఉంటాయి. అలా నీకేమన్నా ఉంటే మాతో షేర్ చేసుకుంటావా? ఓకే. నేను స్పోర్ట్స్ కోసం ఢిల్లీ వెళ్ళినప్పుడు మా మదర్ అనేది రిజెక్ట్ చేశారు. సో ఫైనాన్షియల్గా కొద్దిగా ప్రాబ్లంగా ఉందనేసి అప్పుడు మా డాడీ కొద్దిగా సపోర్ట్ అనేది ఇచ్చారు. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి ఆడు, నేను చూసుకుంటా అనేసి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఢిల్లీ వెళ్ళేసి ఆడేసి వచ్చాను. నేను ఆంధ్రప్రదేశ్కి సెకండ్ ప్లేస్ తీసుకొచ్చాను. వావ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. ఇప్పుడు ఈ వీడియో మీ ఫాదర్ చూస్తున్నారు అంటే మీరు మీ ఫాదర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నాకు ఎప్పుడు అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు, అలాగే చేయాలి కూడా. నాకు జాబ్ ఏదైనా వస్తే కనుక కన్ఫర్మ్గా మా డాడీకి ఒక బైక్ కొనేసి ఇవ్వాలని నా డ్రీమ్. బైక్ కొనేసి ఇస్తారు? మా డాడీకి చాలా ఇష్టం రాయల్ ఎన్ఫీల్డ్. అది కూడా నేనే కొనాలనేసి మా డాడీకి ఒక గోల్. అది ఇప్పటిదాకా మీ ఫాదర్కి మీరు ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చుంటారు. సో మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటో మీకు గుర్తుందా? కప్ మీద ఫోటో వేయించి ఇచ్చాను. మరి నీకు ఊహ తెలిసినాక మీ ఫాదర్ నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నాకు స్పోర్ట్స్ డ్రెస్ కాస్ట్యూమ్ అంతా కొనేసి ఇచ్చారు. అది ఒక 10,000 అయ్యింది. అది మొత్తం కొనేసి స్పోర్ట్స్కి అంటే ఢిల్లీ వెళ్తున్నాను కాబట్టి మొత్తం A to Z కొనేసి ఇచ్చారు. దానికి చాలా ఖర్చు అయింది అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? గాయత్రి. ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. సో నీకు మీ ఫాదర్ ఇష్టమా, మదర్ ఇష్టమా? ఇద్దరు ఒకటే అక్క. నీకు? నాకు ఇద్దరు ఒకటే. మీకు? ఇద్దరు ఒకటే. ఫాదర్. సో మీకు మీ ఫాదర్ అంటే ఎందుకు అంత ఇష్టం? అంతే.
అంతేనా? సరే, మీకు మీ ఫాదర్కి మధ్య జరిగిన ఒక క్యూట్ ఇన్సిడెంట్ ఆర్ మెమరీగా ఉండే ఇన్సిడెంట్ ఏంటి చెప్పు ఏదో ఒకటి. ఏం లేవు అంత. మీకు ఏది అడిగినా ఇస్తారు అంత, అంటే ఏది అడిగినా ఇస్తారు. అడిగినా అడగకపోయినా మొత్తం తీసుకొచ్చిస్తారు అంత. అవసరం లేకపోయినప్పుడు అయినప్పుడు అలాగే మనీ ఇస్తారు. ఇప్పుడు కాలేజ్కి వస్తున్నాం కాబట్టి ఏమో తినమ్మా అని 50 రూపీస్ ఇస్తారు. ఇంట్లో అయినా కూడా అడిగినప్పుడు ఇస్తారు, అడగకపోయినా నా మొహం చూసి తెలుసుకుంటారు అనమాట. ఇది అడగబోతుందంటే ఖచ్చితంగా ఇవ్వాలి అనుకొని ఇస్తారు. ఓకే, ఇప్పటిదాకా మీకు ఫాదర్ మీకు ఇచ్చిన గిఫ్ట్స్లో బెస్ట్ గిఫ్ట్ ఏంటి? తనే నాకు పెద్ద గిఫ్ట్. మీరు మీ ఫాదర్కి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకుంటే ఏం ప్లాన్ చేస్తారు, ఏం గిఫ్ట్ ఇస్తారు? ఇప్పటి వరకు అయితే ఒక బర్త్డేకి ఒక కప్ ఇచ్చాను అక్క, అంతే, ఇంకేం లేదు. ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఇంకా నా ఓన్ శాలరీతో ఇవ్వాలనే ప్లాన్ మీదే నేను ప్రజెంట్ ఎడ్యుకేషన్ మీదకి వచ్చాను అనమాట. ఓకే, నీ ఫస్ట్ శాలరీతో మీ ఫాదర్కి ఏం గిఫ్ట్ ఇస్తావు? అంటే ఆయనకి ఏమి ఇష్టం? అంటే ఇష్టం అని తెలియదు కానీ అక్క, ఏదో ఫస్ట్ శాలరీ అంటే ఇంక ఇప్పట్లో చేసే జాబ్స్ అంటే అట్లీస్ట్ ఒక 5,000 కన్నా మనకి ఎక్కువ రమ్మని చేసేది. మా ఏజ్ని బట్టి ఎవరు ఇవ్వరు. వచ్చిన దాంట్లో చిన్న రింగ్ అంటే వెండి రింగ్ అట్లా సంథింగ్ అట్లా ఏం చెప్తాం అక్క. ఇప్పుడు చూసుకున్నట్టు వీడియోలో చూసుకుంటారు. మీరేం కన్వే అంటే డైరెక్ట్గా చెప్పలేని కొన్ని విషయాలు మెసేజ్ల ద్వారా లేదా వీడియో కాల్స్ ద్వారా ఇలా వేరే వీడియోస్ ద్వారా తెలియచేయచ్చు. అలా మీ ఫాదర్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ప్రతి విషయానికి కోపడుకోకుండా తిను ఇది ఈ కారణం ఉండడం వల్ల తప్పు అలా జరిగింది అంటే ఇంట్లో సంథింగ్ లేకపోతే ఎడ్యుకేషన్లో అట్లా అనుకోవచ్చు అంటే బాగుంటుంది. ఒకవేళ కోపడకుండా ఉంటే చాలు. మీ లైఫ్లో ఏదైనా ఒక సీరియస్ ఇన్సిడెంట్ జరిగింది, మీకు ఎవరికి చెప్పాలో తెలియదు, అలాంటప్పుడు మీ ఫాదర్కి చెప్తా, నేను పక్కా చెప్తా. ఫస్ట్ ఎలా సపోర్ట్ చేస్తారు? ఫస్ట్ దానికే చెప్తా కాబట్టి బాగానే సపోర్ట్ చేస్తారు. తర్వాత మమ్మీ చెప్తా. హాయ్. హాయ్, మీ పేరు? జమున. ఓకే, మీకు మీ ఫాదర్ అంటే ఇష్టం, మదర్ అంటే ఇష్టమా? ఫాదర్ ఇష్టం. ఎందుకని? ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, ఎక్కువ సపోర్ట్ చేస్తారు. ఏదైనా చెప్పినా ఫ్రెండ్లీగా తీసుకుంటారు ఫస్ట్. మీకు మీ ఫాదర్కి మధ్య కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కానీ ఆర్ ఇది ద బెస్ట్ మూమెంట్ అని మీకు అనిపిస్తూ ఉంటుంది, అలాంటి మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎమోషనల్ అంతగా ఏం లేదు కానీ అన్నీ బెస్ట్ మూమెంట్స్. ప్రతి ఒక్క దానిలో జాయ్ఫుల్గా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు. ఒకటి మూమెంట్ షేర్ చేసుకోవడానికి ఉంది అంటే ఏం చెప్పగలరు మీరు? మా డాడీ ఎప్పుడు ఏది అడిగినా కాదనరు. ఒకవేళ మాకు కావాలి అన్న అది ఆయన ముందు తెలుసుకొని ముందు మాకు చెప్తారు. వెరీ గుడ్. సరే, ఇప్పుడు మీ ఫాదర్కి ఫోన్ చేసి డాడీ హ్యాపీ ఫాదర్స్ డే ఆర్ డాడీ నువ్వు నాకు ఇంత చేసావు, థ్యాంక్ యూ ఫర్ దట్ అని చెప్పాలంటే మీరు చేయగలరా? మళ్ళీ అడుగు. ఇప్పుడు మీ ఫాదర్కి మీరు ఫోన్ చేసి డాడీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పగలరా? చెప్పగలను. అది ఇప్పుడు స్పీకర్ ఆన్ చేస్తున్నా, నేను ఒకటి మాట్లాడతా, ఓకే అని. మీరు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న, నువ్వు సపోర్ట్ చేస్తావు కదా నాకు, నువ్వు నాకు సపోర్ట్ చేస్తావు కదా అన్నిటిలో. థ్యాంక్ యూ సో మచ్. హాయ్. హాయ్ అక్క, నీ పేరేంటి? ప్రత్యూష. ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఇష్టం. ఎందుకని అందరూ డాడీ ఇష్టమా, మమ్మీ ఎందుకు ఇష్టం లేదు? డాడీయే నచ్చుతాడు ఖచ్చితంగా. గర్ల్స్ కాబట్టి ఆబ్వియస్గా డాడీ నచ్చుతారని చెప్తున్నారా? డాడీ లిటిల్ ప్రిన్స్. మీకు? ఎవ్రీ గర్ల్ ప్రతి అమ్మాయి డాడీ లిటిల్ ప్రిన్సే అక్క. ఓకే, మాకు మదర్ అంటే ఇష్టం. మదర్ అంటేనే ఇష్టం. ఎందుకని? ఎందుకంటే మదర్ అంటేనే ఇష్టం. ఓకే, నీకు మీ ఫాదర్కి మధ్య జరిగిన ఒక క్యూట్ ఇన్సిడెంట్ ఆర్ ఇది నా బెస్ట్ ఇన్సిడెంట్ అక్క ఆర్ ఎమోషనల్ ఇన్సిడెంట్ ఇలా ఏమైనా షేర్ చేసుకుంటావా? యాక్చువల్లీ మా డాడీకి డ్యాన్స్ రాదు, బట్ నా కోసం ఉయ్యాల సాంగ్ ఉంటుంది కదా, అది నేర్చుకొని నా కోసం డ్యాన్స్ చేశారు నాతో. అది చాలా బెస్ట్ ఇన్సిడెంట్. అంతే. ఇప్పుడు ఈ వీడియో మీ డాడీ చూస్తున్నారంటే ఆయనకు నువ్వేం చెప్తావు? లవ్ యూ డాడీ. అంతే అక్క. ఓకే, మీ ఫాదర్ నీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? బెస్ట్ గిఫ్ట్ అంటే ఇచ్చినవన్నీ బెస్టే. అందులో నా బర్త్డే వస్తే ఆయన దగ్గర మనీ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర తెచ్చుకొని నాకు చాలా గిఫ్ట్స్ ఇస్తారు. అలా ఎప్పుడు బెస్ట్ గిఫ్టే. నువ్వు ఫ్యూచర్లో జాబ్ చేస్తావు, సో నీకు వచ్చిన ఫస్ట్ శాలరీతో మీ డాడీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు? నేను మా డాడీకి మాట ఇచ్చాను, నా బుల్లెట్ కొనిస్తానని. మా డాడీకి బుల్లెట్ చాలా ఇష్టం, నేను కొనిస్తాను బుల్లెట్ అని చెప్పి మాట ఇచ్చాను, సో అది కొనిస్తా. ఓకే, ఇప్పుడు మీ ఫాదర్కి ఫోన్ చేసి నువ్వు ఏం చెప్తావు? ఒకవేళ చేసావంటే ఏం చెప్తావు? లవ్ యూ డాడీ, మా కోసం నువ్వు చాలా చేసావు అని చెప్తా. నువ్వు? నీకు మీ డాడీకి మధ్య ఉన్న ఒక స్పెషల్ మూమెంట్
స్పెషల్ మూమెంట్ అంటే అలాంటివి ఏం లేవు కానీ అక్క. ఎలా ఉంటారు నీతో మీ డాడీ? ఫ్రెండ్లీగా, అంటే కొంచెం బాధ్యత చూపిస్తారు, అంటే కేరింగ్ ఎక్కువ. ఇలా ఉండాలమ్మా అని చెప్తా ఉంటారు, బాగానే చూస్తారు. సో నువ్వు మీ డాడీకి ఈ వీడియో చూస్తున్నారంటే కనుక ఏం చెప్తావు? లవ్ యూ ఫర్ ఎవర్ డాడీ అని చెప్తా అక్క. అంతేనా? అంటే మా బాధ్యతలన్నీ మోస్తున్నారు కదా, ఇంక అందుకే ఆ కష్టం మళ్ళీ మేము జాబ్ చేసేటప్పుడు అలా రాకూడదు. ఇంకెప్పుడు బాగా చూసుకోవాలి, ఆయన కష్టపడకుండా ఉండాలి అని లవ్ యూ డాడీ. ఇంకెప్పుడు బాధ పెట్టకూడదు కదా, ఏ డాక్టర్ అయినా కష్టపడకూడదు అని చెప్తాం. నువ్వు మీ డాడీకి నీ ఫస్ట్ శాలరీతో గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏం గిఫ్ట్ ఇస్తావు? నేను మా డాడీకంటే ఒక హౌస్, అంటే వాళ్ళు ఉండడానికి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళకంటూ ఒకటి ఉండాలి కదా అక్క, హౌస్ ఇస్తాం. హౌస్ ఒకటి కొనిస్తాం. మీ డాడీ నీకు ఇచ్చిన గిఫ్ట్స్లో ద బెస్ట్ అని నీకు అనిపించింది ఏమైనా ఉందా? నాకు అంటే కాలేజ్కి లేట్ అవుతుందని అలా పద్దాక మా డాడీ దింపాల్సి వస్తుంది, మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది, నేను ఒక్కదాన్ని రావాలని స్కూటీ కొనిచ్చారక్క. అదే నా బెస్ట్ గిఫ్ట్. అంటే నేను కష్టపడకూడదని చెప్పి ఇచ్చారు కదా, అదే నా బెస్ట్ గిఫ్ట్. ఓకే, థ్యాంక్ యూ. చూసారుగా, ఫాదర్స్ డే అనగానే గర్ల్స్ అందరూ మేము డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటూ ఎన్నో చెప్పారు. అలాగే ఫ్యూచర్లో వాళ్ళ డాడీని చాలా బాగా చూసుకోవాలి, రాయల్ ఎన్ఫీల్డ్ కొనివ్వాలని ఒకళ్ళు, ఇల్లు కొనివ్వాలని ఒకళ్ళు, ఇలా వాళ్ళ డ్రీమ్స్ అన్ని మనతో షేర్ చేసుకున్నారు. మీరు కూడా ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ ఫాదర్స్ని గుర్తు చేసుకుంటూ, అలాగే వాళ్ళతో జరిగిన మంచి మూమెంట్స్ని తలుచుకుంటూ హ్యాపీ ఫాదర్స్ డే చెప్తారని మా న్యూ టీవీ తరపున ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. చూస్తూనే ఉండండి ఇలాంటి అప్డేట్స్ కోసం మా న్యూ టీవీ తెలుగు. కెమెరామ్యాన్ వంశీతో యశస్విని.